ఎవడురా, ఎవడాడు, పొలం నాది, కష్టం నాది, ఈ పంట కూడా నాదే, దొరవడురా, ఆడు పీకుడేందిరా, నేను పండించిన పంటని నా ఇంటికి నేను తీసుకుపోతా, ఏ దొరడ్డ వస్తాడో చూస్తానని చెప్పి నడుం బిగించి కర్ర చేతి పట్టుకుని బరిగీసి నిలబడింది చాకలైలమ్మ. రోజు విష్ణువురు దేశముఖ్ రామచంద్రారెడ్డికి ఎదురు నిలిచి పోరాడింది చాకలైలమ్మ. ఆమె మహిళే కావచ్చు, ఆమె వృత్తి చేసుకుని అంటే వెట్టి చేసే కులం, అంటే సేవ చేసే కులం. వెట్టి చేసే కులం ఎందుకు అంటున్నానంటే అందరికీ వెట్టి చేయడం కాదు, అక్కడ దేశముఖులకి, దొరలకి, చాకలి, మంగలి ఇటువంటి వాళ్ళందరూ కూడా వెట్టి చేయాల్సిందే. ఏ విధంగా జీత వేతనాలు పొందుకున్నప్పుడు దొరల యొక్క గడిలో కానీ దొరలకి వెట్టి చేయాల్సిందే. అటువంటి ఒక చాకలి కులానికి చెందిన దొరకే వెట్టిగా బట్టలు ఉతకాల్సిన పరిస్థితి ఉన్నా కానీ ఆమె తన భూమి కోసం, తన పంట కోసం ఆ రోజు చాలా దుర్మార్గుడిగా పేరొందిన విష్ణువు రామచంద్రుడికి ఒక నియంతగా 60 గ్రామాల ప్రజల్లో తన గుప్పెట్లో పెట్టుకుని రజాకార్ సంస్థకి ఉపాధ్యక్షుడిగా ఉంటూ పేదలని, సామాన్య రైతుల్ని, కూలీలని, చిన్న పెద్ద వాళ్ళని, చిన్న వాళ్ళని, హరిజనులు, మాలల్ని, మాదిగల్ని, కుమ్మల్ని, చాకల్ని, మంగళని విపరీత హింసలు పెట్టే ఆ విష్ణువు దేశముఖ్ వ్యతిరేకంగా తన బరికీసి నిలబడింది. తన పంట తన ఇంటికి తీసుకెళ్ళింది. అది చాకలైలమ్మ. ఆ చాకలైలమ్మ ఆ రోజు భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటవారులు స్వయంగా బస్తాలు మోసి ఇంటికి మోసుకెళ్ళారు. చాలా ఆ సంఘం వెనకాల నిలబడింది, ఎర్రజెండా వెనకాల నిలబడింది. కానీ ముందు బరిగీచి నిలబడింది, పోరాటానికి ముందుకు వచ్చింది. పార్టీ జెండా, ఎర్రజెండా, తర్వాత సంఘం వెనకాల నిలబడింది, దానికి అండనిచ్చింది, ముందుకి ఆ పోరాటం తీసుకెళ్ళింది. ఈ చాకలైలమ్మ చేసిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా మారి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది తెలంగాణలో ఉన్న దొరలు, దేశముఖులు, పటేలు, పట్టవారుల యొక్క పెత్తనాలకి, దుర్మార్గాలకి, దౌర్జన్యాలకి, కౌర్యాలకి అంతం పలికింది. అంతేకాదు నిజాం రాజు ఏదైతే నైజాం నవాబు అన్నాడో ఆ నవాబు యొక్క సామ్రాజ్యాన్ని కూల్చింది ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ తెలంగాణ రైత సాయుధ పోరాటం అనేది చాకలైలమ్మ యొక్క స్ఫూర్తిని, ఆ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కానీ ఆ పోరాటం ఒక ఆరంభంగా అది పనిచేయటమని చెప్పుకోవాల్సింది. ఆ చాకలైలమ్మ తర్వాత ఈ దొరలు కానీ, దేశముఖ గుండాలు కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టిన చివరికి తన ఇల్లు నేలమట్టం చేసి అందులో మొక్కజొన్న పండించి నాణ్యంసలు పెట్టిన కూడా ఎర్రజెండా పట్టుకుని నిలబడింది. కానీ ఏ రోజు కూడా ఎర్రజెండా దించలేదు. భూస్వాములకి దౌర్జన్యాలకు కానీ, భూస్వాముల దోపిడీకి కానీ, వాళ్ళ దొరతనానికి కానీ ఇప్పుడు తలంచలేదు. అది చాకలైలమ్మ యొక్క గొప్పతనం. ఆ చాకలైలమ్మ యొక్క స్ఫూర్తి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా బాటను వేస్తుందని చెప్తూ సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ సందర్భంగా ఒక్కసారి ఈ అమరవీరులందరినీ కూడా గుర్తు చేసుకునే ఉద్దేశంతో ఈ చాకలైలమ్మ గురించి మనం ఇవాళ మీ దృష్టి తీసుకొస్తున్నా. ఇదే విధంగా ఈ తెలంగాణలో అమరవీరులైన ఎర్రజెండా పోరుబిడ్డల గురించి రోజుకొకరుగా మనం మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం.